గత నెల అంటే జనవరిలో సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అందరి ప్రశ్న ఏంటంటే, అన్ని కోట్లు తీసుకుంటున్నటువంటి సైఫ్ అలీ ఖాన్ లేదా అలాగే సైఫ్ అలీ ఖాన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నటువంటి కరీనా కపూర్ ఇంట్లో సెక్యూరిటీ లేదా? సెక్యూరిటీ లేకపోవడంతో పాటు అప్పటికప్పుడు ఆయనకి అంత యాక్సిడెంట్ అయితే, అంత దాడి జరిగితే కారు తీసుకెళ్ళడానికి ఒక ఫుల్ టైం డ్రైవర్ లేడా? అంటే ఆటోలో తీసుకెళ్లారు. అప్పటికప్పుడు కార్ డ్రైవర్ లేకపోతే ఆటోలో తీసుకెళ్లారని చెప్పారు కదా. ఆటోలో తీసుకెళ్ళడం వాస్తవం. ఫుల్ టైం డ్రైవర్ అంటే 24 గంటల డ్రైవర్ అని కాదు. 12 గంటలు ఒకరు, 12 గంటలు ఒకరు అలా ఉంటారనమాట మామూలుగా పెద్దవాళ్ళకి. లేదంటే అక్కడే 24 గంటలు అంటే ఉన్నప్పుడు పని ఉన్నప్పుడు పని చేసుకోవడం, లేదంటే పడుకోవడం. అక్కడే వాచ్మెన్ లాగా ఒక రూమ్ ఇస్తారు డ్రైవర్లకి. ఆ విధంగానే పెట్టుకుంటారు పెద్దవాళ్ళు. మహా అయితే డ్రైవర్కి ఎంత అవుద్ది, నెలకు ఒక 30,000 జీతం ఇచ్చినా కూడా ఆయన మెయింటెనెన్స్ ఒక 5-10,000 అయినా కూడా నెలకు 40,000 మించదు. మరి ఇంత డబ్బులు తీసుకొని కోట్లు తీసుకొని సెక్యూరిటీని పెట్టలేకపోయారు. దీనికి నేను సమాధానం చెప్పలేకపోయాను చాలా వరకు మీడియాకి అని ఇప్పుడు కరీనా కపూర్ ఫ్రెండ్, తోటి నటుడు ఆకాష్ దీప్ సబీర్ అయితే కొన్ని ఇంటర్వ్యూల్లో ఇటు సైఫ్ని, ఆయన భార్య కరీనా కపూర్ని ఇద్దరిని కూడా కడిగి పారేస్తున్నాడు. వాళ్ళందరూ నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కరీనా కపూర్ని. అలాగే ఆమె చెల్లెలు హీరోయిన్గా అయినప్పుడు కూడా నేనే దర్శక నిర్మాతని. సైఫ్ అలీ ఖాన్ కరీనా మంచి జంట బాలీవుడ్లో. వాళ్ళిద్దరు నాకు తెలుసు, వాళ్ళిద్దరి గురించి కూడా నాకు తెలుసు. కానీ ఈ రెండింటికి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. నేను ఎక్కడ మీడియా అడిగినా కూడా సమాధానం చెప్పలేకపోయాను. అంటే ఇంత పెద్ద స్టార్లకి ఫుల్ టైం సెక్యూరిటీ లేరు, ఫుల్ టైం డ్రైవర్ లేడు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు అనేది ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. ఇతను కూడా ప్రశ్నిస్తున్నాడు కరీనా కపూర్ని. ఇలాంటి నటులు చాలామంది ఇప్పుడు బాలీవుడ్లో వాళ్ళని ప్రశ్నిస్తున్నారు.